బర్త్డేకి నేను కూడా షాపింగ్ చేశాను. అయితే ఫ్రాక్ కాకుండా జీన్స్ కొనుక్కుందామని అనుకున్నా. షాపింగ్ మాల్ లో నాకు ఏ జీన్స్ వస్తాయితారో అని చూస్తూ ఉన్నా. అప్పుడే నాకు ఈ జీన్స్ కనిపించింది. ఈ జీన్స్ నాకు ఎలా ఉందా అని వేసుకొని చూస్తూ ఉన్నాను. కాసేపు అక్కడున్న బొమ్మలతో ఆడుకున్నా. కింద కూర్చొని బొమ్మలతో ఆడుతూ ఎంజాయ్ చేశాను. ఆ బొమ్మ పట్టుకొని షాపింగ్ మాల్ అంతా తిరిగా. అక్కడ కూడా బొమ్మలతో ఆడుకుంటున్నా. అక్కడున్న వాళ్ళు చూశారు కానీ ఈ పాప క్యూట్ ఉందని ఏమనలేదు. ఆ తర్వాత జీన్స్ కి మ్యాచ్ అయ్యే షర్ట్స్ కోసం చూస్తూ ఉన్నాం. అక్కడున్న గ్రీన్ రెడ్ షర్ట్స్ నాకు నచ్చాయి. మా మమ్మీ డాడీకి కూడా అవే నచ్చాయి. నేను చిన్న పిల్లను కదా, ప్రతి దాంతో ఆడుతూ ఉంటా కదా, అందుకే వాటితో కూడా ఆడుతూ ఉన్నా. అప్పుడు మా అమ్మేమో తిట్టింది. ఆ రెండు సెట్లో ఆ రెడ్ సెట్ నచ్చింది. మా డాడీ కూడా అదే నచ్చింది. ఒకసారి ట్రై చేద్దామని వేసుకున్నా. అది వేసుకొని కొన్ని ఫోజులు కొడుతూ ఉన్నాను. అది చూసి మా డాడీ ఫొటోస్ తీశాడు. ఎలా ఉన్నా ఈ డ్రెస్లో బాగున్నా కదా. తర్వాత ఒకసారి ఫ్రాక్స్ చూద్దామని వెళ్ళాం. అక్కడున్న ఫ్రాక్స్ అన్ని తీసి చూసా. కానీ అక్కడ జీన్సే నచ్చింది, ఫ్రాక్స్ నచ్చలేదు. అందుకే ఫ్రాక్స్ మళ్ళీ అక్కడే పెట్టేశా. మళ్ళీ బొమ్మ కనిపించింది. మళ్ళీ దాంతో ఆడుకున్నా. నచ్చలేదని మళ్ళీ అక్కడే పెట్టేశా. ఆ తర్వాత ఆ జీన్స్ బిల్ చేయడానికి వెళ్ళాం. బిల్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్పెట్స్ ఉన్నాయి. నా స్పెట్స్ అంటే ఇష్టం కదా. అప్పుడు మా డాడీ ఏమో మారుస్తూ ఉన్నాడు. కానీ నాకేం నచ్చలేవు అవి. స్పెట్స్ నచ్చలేదని మళ్ళీ అక్కడ పెట్టేశా. ఆ తర్వాత బిల్లు కొట్టేసి బయటకు వచ్చేసా. అలా వస్తుంటే మధ్యలో షుగర్ కేన్ జ్యూస్ కనిపించింది. అందరం జ్యూస్ తాగదామని అక్కడికి వెళ్ళాం. కానీ నాకు జ్యూస్ తాగాలని లేదు. ఎందుకంటే షాపింగ్ చేసి బాగా అలసిపోయా. అందుకే ఏం చేయాలి తెలియక కప్ ఆడుతూ ఉన్నా. అలా ఆడుకుంటుంటే మా డాడీ ఇంకా విసిగిస్తున్నాడు. చిరాగ్గా ఉందని జ్యూస్ కప్ ఆడుకుంటుంటే పోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేసుకోండి ప్లీజ్.